రాహుల్ గాంధీ మంచి నాయకుడిగా ఎదగాలని కోరుకున్నాం. మనం మాట్లాడిన వాటిలో కొన్ని అంశాలు బాగున్నాయి, అలాంటి చర్చ జరగాలని కోరుకున్నాం. కానీ రోజు పోయే కొద్దీ ఆయన నిజంలోని అబద్ధం బయటపడుతుంది. అందులో నెంబర్ 1 అగ్నివీర్ చనిపోయినటువంటి అజయ్ కుమార్కి సంబంధించినటువంటి అంశాన్ని అతను పచ్చి అబద్ధాలు చెప్పాడని తేలింది. ఒకటి, వాళ్ళ కుటుంబానికి ఇప్పటికే 98.5 లక్షల రూపాయలు పరిహారం అందజేయబడింది. ఇంకొక 65 లక్షల రూపాయలు ప్రొసీజరల్గా అందించబోతున్నారు. అంటే 1.5 కోటి రూపాయలు అతని కుటుంబానికి సాయంగా అందించబడుతుంది. కానీ ఆయన ఏం చెప్పాడు? ఏమీ జరగలేదని చెప్పాడు. అట్లాగే తనకి సైనిక మర్యాదలతోనే అంత్యక్రియలు జరిగినాయి. ఆ విషయాన్ని కుటుంబం ధృవీకరించింది, ఆర్మీ ధృవీకరించింది. కానీ పచ్చి అబద్ధం అదే పార్లమెంట్ వేదికగా చెప్తే ఈ అబద్ధం అన్నటువంటిది 100 మంది దగ్గరికి వెళ్ళింది, నిజం మాత్రం 4 దగ్గరే ఆగిపోయింది. ఇది నెంబర్ 1, పక్కా చీటింగ్కి. నెంబర్ 2, రైల్వే స్టేషన్కి వెళ్ళారు. అక్కడ అకస్మాత్తుగా లోకో పైలట్లు పరిగెత్తుకొచ్చేసి ఆయనతో తమ బాధలు చెప్పుకున్నారు, మనం వచ్చాక పరిష్కరిద్దామన్నారు అన్నటువంటి. అది పచ్చి అబద్ధం అని తేలింది. సీసీటీవీ ఫుటేజీల సాక్షిగా చూస్తే ఒక 8 కెమెరాలు వేసుకుని అక్కడ కావాలని వచ్చాడు. లోకో పైలట్లు కూడా ఆ స్టేషన్లో డ్యూటీ చేస్తున్నోళ్ళు కాదు, ఎక్కడో తనకి నచ్చిన వాళ్ళు లేదా తన మాట వినేటటువంటి వాళ్ళు ఎవరో తీసుకొచ్చుకున్నాడు. వాళ్ళు అక్కడ అందరు ఎదురుగుండా మాట్లాడతారు, వాళ్ళతో అప్పుడు మాట్లాడినట్టు ఇది మీడియాలో ఫోకస్ చేస్తారు. అది రైల్వే డిపార్ట్మెంటే విజువల్స్తో సహా చూపించి. దెన్ ఇది పచ్చి మోసమే. అంటే పెద్ద పెద్ద అంశాలు మాట్లాడుకొచ్చేవాడు ఇదివరకు, కాశ్మీరు లేకపోతే కనుక అయోధ్య, ఇట్లాంటి సైద్ధాంతిక అంశాల్లో విఫలమయ్యారు. ఎందుకంటే అవన్నీ దశాబ్దాలుగా ప్రజలు చూశారు. విరక్తితో ఉన్న వాళ్ళకి వీళ్ళ విధానానికి భిన్నమైనటువంటి విధానం కరెక్ట్ అని జనం నమ్మారు కాబట్టి వాటిట్లలో ఆయన కన్విన్స్ చేయలేకపోయాడు. ఇప్పుడు అందుకే సాధారణ సమస్యలని వక్రీకరించుతా కథ నడిపే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఖచ్చితంగా నిజాయితీగా నువ్వు మాట్లాడాలంటే మంచి పాయింట్స్ ఉన్నాయి. ఏమండి, జిఎస్టీ అంటే ప్రతి దాంట్లో జిఎస్టీ పడిపోతుంది, ఇదిగో 2 కోట్ల రూపాయల దాకా జిఎస్టీ ఉండకూడదు, 5 కోట్ల దాకా జిఎస్టీ ఉండకూడదు, చిరు వ్యాపారాలు కాదు మధ్యతరగతి వ్యాపారాలకు తగ్గించండి, ఇట్లాంటివి మాట్లాడాలి. లేకపోతే రైల్వేకి సంబంధించి ఇదిగో ఈ ఛార్జీలు ఈ విధంగా ఉన్నాయి, లేకపోతే ఇదివరకు వృద్ధులకి ఫ్రీ ఉండేది ఇప్పుడు లేదు తీసేశారు, ఏదో 50% ఉండేది అది తీసేశారు, ఇట్లాంటివి మాట్లాడాలి ప్రజలకి. అలా కాకుండా ప్రజల్ని మోసం చేసే అంశాల మీదకి వెళ్తున్నారు. అదే బాధాకరం.